సెవెంత్ యూనిట్ ఐ వాజ్ బ్యాడ్ ఎట్ క్రికెట్ సంబంధించి ఇందులో బీ రీడింగ్ అవర్ లెగసీ అనేటువంటి పోయం ఉంది. ఇప్పుడు ఆ పోయంని మనం రీడ్ చేద్దాం చిల్డ్రన్. అవర్ లెగసీ. We are a team of courage and heart. Every member holds a critical part. No matter what, we shall never quit. Tough and determined, with plenty of grit. Now is the time for us to excel. Forget about past mistakes. No point to dwell. Only one thing should remain in our mind, victory, and how we shall find. It's all inside of us, obvious and clear. There is nothing we should hold back or fear. Let's go out there and release our fury. We won't need a judge or a jury. Through our victory, justice shall be served. At the end of the day, our legacy will be forever preserved. ఈ పోయంని రాసిన వాళ్ళు ఎవరంటే పోయట్ పేరు అనిత. అనిత అని ఈ పోయట్ ఈ పోయంని రాయడం జరిగింది. వన్స్ అగైన్ ఐ విల్ రీడ్. అవర్ లెగసీ. We are a team of courage and heart. Every member holds a critical part. No matter what, we shall never quit. Tough and determined, with plenty of grit. Now is the time for us to excel. Forget about past mistakes. No point to dwell. Only one thing should remain in our mind, victory, and how we shall find. It's all inside of us, obvious and clear. There is nothing we should hold back of or fear. Let's go out there and release our fury. We won't need a judge or a jury. Through our victory, justice shall be served. At the end of the day, our legacy will be forever preserved. లెగసీ అంటే వారసత్వం. వారసత్వంగా వచ్చేటువంటి ఒక పేరు. అవర్ లెగసీ అంటే మా వారసత్వము. ఇక్కడ పోయట్ తన జట్టు గురించి, తన టీం గురించి చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? వీఆర్ ఏ టీమ్ ఆఫ్ కరేజ్ అండ్ హార్ట్. మాది ఒక జట్టు. ఎటువంటి జట్టు? ధైర్యం కలిగినటువంటి మరియు గుండె నిబ్బరం కలిగినటువంటి జట్టు. కరేజ్ అంటే ధైర్యము, హార్టెడ్ అంటే గుండె నిబ్బరం కలిగినటువంటి జట్టు మాది. ఎవ్రీ మెంబర్ హోల్డ్స్ ఏ క్రిటికల్ పార్ట్. మా జట్టులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ముఖ్య భూమిక పోషిస్తాడు. జట్టులోని ప్రతి సభ్యుడు కూడా విజయంలో ఎటువంటి పాత్ర పోషిస్తాడు? ముఖ్య పాత్ర పోషిస్తాడు అని చెప్తూ ఉంది ఈ కవి, పోయట్. నో మ్యాటర్ వాట్, వీ షల్ నెవర్ క్విట్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము మా ప్రయత్నాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మా ప్రయత్నాల్ని మేము వదిలిపెట్టము. వీ షల్ నెవర్ క్విట్ అంటే వదిలిపెట్టుట. టఫ్ అండ్ డిటర్మైండ్. మాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా టఫ్ అంటే కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉన్నవాడు. అంతేకాకుండా డిటర్మైండ్ అంటే దృఢ సంకల్పంతో ఉన్నవాళ్ళు. విత్ ప్లెంటీ ఆఫ్ గ్రిట్. చాలినంత ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. గ్రిట్ అంటే ధైర్యం. ఈ విధంగా చాలినంత ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. డిటర్మైండ్ అంటే దృఢ సంకల్పంతో ఉన్నవాళ్ళు. టఫ్ అంటే కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి వాళ్ళు మా జట్టులో ఉన్నారు అని చెప్పి పోయట్ చెప్తా ఉంది. నౌ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు ఎక్సెల్. ఇప్పుడు మనకు టైం వచ్చేసింది. మనం మన నైపుణ్యంతో ఆడాల్సిన టైం వచ్చేసింది. ఎక్సెల్ అంటే నైపుణ్యవంతంగా చేయాలంటే బీ వెరీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. ఏదైనా పని మంచిగా చేయడం. ఇప్పుడు మనం మంచిగా ఆడడానికి సమయం వచ్చేసింది. ఫర్గెట్ అబౌట్ పాస్ట్ మిస్టేక్స్. నో పాయింట్ టు డ్వెల్. ఫర్గెట్ అబౌట్ పాస్ట్ మిస్టేక్స్. మనం ఇంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మర్చిపోండి. నో పాయింట్ టు డ్వెల్. ఏవి కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలిపెట్టేసేయండి. నో పాయింట్ టు డ్వెల్. డ్వెల్ అంటే గుర్తుపెట్టుకోవడం.
అటువంటి పాస్ట్ మిస్టేక్స్ని వదిలిపెట్టేసేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాటిని మనము మన మైండ్లోకి తీసుకురావద్దు అని చెప్తా ఉంది. ఓన్లీ వన్ థింగ్ షుడ్ రిమైన్ ఇన్ అవర్ మైండ్. ఒక్కటొక విషయం గుర్తుపెట్టుకోవాలి మన మైండ్లో. ఓన్లీ వన్ థింగ్, ఒక్కటే విషయం. షుడ్ రిమైన్ అంటే గుర్తుపెట్టుకోవడం. మన మైండ్లో ఒక్కటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం విషయం అది? విక్టరీ. విక్టరీ అంటే ఏంటి చెప్పండి చిల్డ్రన్? విజయం. ఎస్, గెలుపు. గెలుపు అనేది ఒక్కటే మన మైండ్లో ఉంచుకోవాలి ఇప్పుడు. అండ్ హౌ వీ షల్ ఫైండ్, దాన్ని ఏ విధంగా సాధించాలనేదే మన ముందు ఇప్పుడున్నటువంటి కర్తవ్యం. మనం ఇంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మర్చిపోండి. ఏవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ థింగ్ షుడ్ రిమైన్ ఇన్ అవర్ మైండ్, దట్ ఈస్ విక్టరీ. అండ్ హౌ వీ షల్ ఫైండ్, అది ఏ విధంగా సాధించాలో మనం ఇప్పుడు దారిని వెతకాలి అని చెప్పేసి పోయిట్ చెప్తా ఉంది. ఇట్స్ ఆల్ ఇన్సైడ్ ఆఫ్ అస్, ఆబ్వియస్ అండ్ క్లియర్. మనలో ఒక స్పష్టత ఉంది. ఆబ్వియస్ అండ్ క్లియర్. ఆబ్వియస్ అంటే స్పష్టమైన, క్లియర్ అంటే కూడా స్పష్టమైనని. ఇట్స్ ఆల్ ఇన్సైడ్ ఆఫ్ అస్, మనందరిలో ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఏంటది? దెర్ ఈజ్ నథింగ్ వీ షుడ్ హోల్డ్ బ్యాక్ ఆర్ ఫియర్. మనం ఎవ్వరికి కూడా భయపడొద్దు, ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక విషయం మనందరిలో కూడా స్పష్టత ఉంది. మనలో గెలవాలనేటువంటి ఒక కోరిక, ఆకాంక్ష ఉందని మనందరికి కూడా స్పష్టంగా తెలుస్తుంది అని అంటుంది. లెట్స్ గో అవుట్ దేర్ అండ్ రిలీజ్ అవర్ ఫ్యూరీ. వీ వాంట్ నీడ్ ఏ జడ్జ్ ఆర్ ఏ జ్యూరీ. లెట్స్ గో అవుట్ దేర్, చలో అక్కడికి వెళ్దాం పదండి. అండ్ రిలీజ్ అవర్ ఫ్యూరీ. ఫ్యూరీ అంటే ఏంటి? ఎస్, ఫ్యూరీ అంటే తీవ్రమైనటువంటి కోపం. మన కోపాన్ని మొత్తం కూడా దీంట్లో చూపించాలి, ఆట ఆడే విధానంలో చూపించాలి. వీ వాంట్ నీడ్ ఏ జడ్జ్, మనకు జడ్జి కానీ ఆర్ ఏ జ్యూరీ. జ్యూరీ అన్నా జడ్జ్ అన్నా ఒకటే, న్యాయ నిర్ణేతలు అంటే ఎంపైర్స్ అంటాం కదా మనం, వాళ్ళెవ్వరు కూడా మనకు అవసరం లేదు. త్రూ అవర్ విక్టరీ జస్టిస్ షెల్ బీ సర్వ్డ్. మనం చక్కగా ఆడితే వారి ఆటను మరియు గెలుపును నిర్ణయించడానికి ఏ న్యాయమూర్తి, ఏ ఎంపైర్ కూడా అవసరం లేడు. మనం చక్కగా ఆడదాము. మన విజయంతో న్యాయం సాధించినట్లే. మనం విజయం సాధిస్తే న్యాయం కూడా సాధించినట్లే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవర్ లెగసీ విల్ బీ ఫర్ ఎవర్ ప్రిజర్వ్డ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే చివరి రోజు ఏమవుతుంది? అవర్ లెగసీ, మన వారసత్వం, గెలిచేటువంటి వారసత్వం విల్ బీ ఫర్ ఎవర్ ప్రిజర్వ్డ్, అదే విధంగా ఎల్లవేళలా నిలిచి ఉంటుంది. అవర్ లెగసీ అంటే వారసత్వంగా గెలిచేటువంటి అలవాటు ఎల్లవేళలా నిలిచి ఉంటుంది. విల్ బీ ఫర్ ఎవర్ ప్రిజర్వ్డ్. ప్రిజర్వ్డ్ అంటే నిల్వ ఉండడం, రక్షించబడడం. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికి కూడా అది గెలిచే అలవాటు అనేది ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది అని చెబుతూ ఉంది అనిత. పోయెట్ ఎవరు? అనిత. అనిత తన జట్టు గురించి ఈ విధంగా చెప్తూ ఉంది. తన జట్టులోని ప్రతి సభ్యుడు కూడా ఏ విధంగా ఉన్నంట ముఖ్య భూమిక పోషిస్తాడు. తన జట్టు ధైర్యంగా ఉంది, అంతేకాకుండా గుండె నిబ్బరం కలిగిన జట్టుగా నమ్ముతూ ఉంది. ప్రతి సభ్యుడు విజయంలో ముఖ్య భూమిక పోషిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు. వారిలో అపరిమితమైనటువంటి ధైర్యం, దృఢ సంకల్పం, ఎక్కువ కాలం పాటు శ్రమ చేయగల తత్వం ఉన్నాయి. వారు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. వారు విజయాన్ని సాధించడానికి చాలా చక్కగా ఆడాల్సి ఉంటుంది. ఇంకేముంటుంది? గతంలో చేసినటువంటి తప్పుల్ని మర్చిపోవాలి. గతంలో చేసినటువంటి తప్పుల్ని మర్చిపోయి ఎటువంటి విషయాన్ని కూడా మన మైండ్లో పెట్టుకోవద్దు. ఓన్లీ ఒకే ఒక విషయం మన మైండ్లో గుర్తుంచుకోవాలి. అదేంటి? విక్టరీ. మరియు దాన్ని ఎలా సాధించాలని ఒక దారిని వెతకాలి. అంతే తప్ప గతంలో చేసిన మిస్టేక్స్ని ఎటువంటి వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు మన కోపాన్ని విడిచి, ఫ్యూరీ అంటే కోపాన్ని విడిచి చక్కగా ఆడితే, అండ్ రిలీజ్ అవర్ ఫ్యూరీ, మన కోపాన్ని విడిచి అక్కడ ఆట ఆడి మనం చక్కగా గెలిచి మన గెలుపును నిర్ణయించడానికి ఎవరు కూడా అవసరం లేదు, ఏ జడ్జి ఏ ఎంపైర్ అవసరం లేదని నిరూపించాలి. అంతేకాకుండా మన విక్టరీతో ఏం చేయాలి? అవర్ లెగసీ విల్ బీ ఫర్ ఎవర్ ప్రిజర్వ్డ్. గెలిచేటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి గెలుపును మనము ఎల్లవేళలా నిలిచి ఉండేటట్లు చేయాలి అని చెప్పేసి
అనిత అనేటువంటి పోయెట్ తన టీం యొక్క లెగసీ గురించి చెప్తా ఉంది. అంటే గెలిచే అలవాటు, వారసత్వంగా గెలిచే అలవాటును గురించి చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకు గెలుస్తుంది వాళ్ళ జట్టు అనేది కూడా చెప్తుంది. ఎందుకు గెలుస్తుంది చెప్పండి చిల్డ్రన్. ఎస్, తన టీంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఇది నా జట్టు అనే ఫీలింగ్తో ఆడతాడు, ధైర్యంతో ఆడతాడు, ముఖ్య పాత్ర పోషిస్తాడు. కాబట్టే వాళ్ళ టీము ఎన్నిసార్లు ఆడినా కప్ను గెలుచుకుంటుంది. దిస్ ఈజ్ ద లెగసీ ఆఫ్ హర్ టీమ్. ఇక్కడ గ్లోసరీ ఉంది చూడండి చిల్డ్రన్. క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన. డిటర్మైన్ అంటే డిసైడ్ స్ట్రాంగ్లీ అంటే దృఢ సంకల్పం. నెక్స్ట్ గ్రిట్ అంటే కరేజ్ అంటే ధైర్యము. ఎక్సెల్, బీ వెరీ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్ అంటే నైపుణ్యవంతంగా చేయు, మంచిగా చేయు అని అర్థం. ఆబ్వియస్ అంటే క్లియర్ అంటే స్పష్టమైన. ఫ్యూరీ అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్ అంటే తీవ్రమైన కోపం. లెగసీ, సంథింగ్ దట్ వీ క్యారీ ఓవర్ ఫ్రమ్ ద పాస్ట్ వారసత్వంగా వచ్చేటువంటి, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఒక సంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ప్రిజర్వ్, కీప్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆర్ ఫీచర్. ప్రిజర్వ్ అంటే రక్షించబడడం, నిలిచి ఉండడం అని అర్థం. నెక్స్ట్ ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ను చూద్దాం చిల్డ్రన్. ఇందులో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ రాసిద్దాం. ఫస్ట్ వన్, విచ్ లైన్ ఫ్రమ్ ద పోయమ్ సేస్ దట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. పోయంలో ఉన్నటువంటి ఏ లైన్ మనకు తెలియజేస్తుంది, ఏమని తెలియజేస్తుంది? ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి సభ్యునికి కూడా ముఖ్య పాత్ర ఉంది, ప్రతి సభ్యునికి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ సమానమైనటువంటి బాధ్యత ఉంది అని ఏ లైన్ మనకు చెబుతూ ఉంది అని అడుగుతున్నాడు. ఏ లైన్ చెబుతుంది చెప్పండి చిల్డ్రన్. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పోయంలో, ఎవ్రీ మెంబర్ హోల్డ్స్ ఏ క్రిటికల్ పార్ట్. ఈ లైన్ మనకు చెప్తా ఉంది ప్రతి మెంబర్ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంది ప్రతి మెంబర్కి అని చెప్తా ఉంది ఈ లైన్. ఇదే ఆన్సర్ మనం అక్కడ రాసేసేయాలి. ద లైన్ ఎవ్రీ మెంబర్ హోల్డ్స్ ఏ క్రిటికల్ పార్ట్ సేస్ దట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ మెంబర్ హోల్డ్స్ ఏ క్రిటికల్ పార్ట్ అనేటువంటి లైన్, పోయంలో ఉన్నటువంటి లైన్ ఏం తెలియజేస్తుంది? ప్రతి సభ్యునికి కూడా సమానమైన బాధ్యత ఉందని తెలియజేస్తూ ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్, విచ్ స్టాంజా టాక్స్ అబౌట్ విల్ డిటర్మినేషన్ ఆఫ్ ద టీమ్. ఇందులో ఈ పోయంలో ఏ స్టాంజా విల్ పవర్, డిటర్మినేషన్, దృఢ సంకల్పం గురించి మనకు తెలియజేస్తూ ఉంది? చెప్పండి చిల్డ్రన్, ఏ స్టాంజా? ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఈ స్టాంజా, నో మ్యాటర్ వాట్ వీ షల్ నెవర్ క్విట్, టఫ్ అండ్ డిటర్మైన్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ గ్రిట్. ఈ స్టాంజా మనకి ఏం తెలియజేస్తుంది? విల్ పవర్ గురించి, డిటర్మినేషన్ ఆఫ్ ద టీమ్ గురించి, అంటే టీం యొక్క దృఢ సంకల్పం గురించి తెలియజేస్తూ ఉంది. దీన్నే మనం ఆన్సర్గా రాసిద్దాం. ద స్టాంజా నో మ్యాటర్ వాట్ వీ షల్ నెవర్ క్విట్, టఫ్ అండ్ డిటర్మైన్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ గ్రిట్ talks about will or determination of the team. So this is the answer for second one. Third one, why doesn't a team need a judge or a jury? ఒక టీము జడ్జి కానీ జ్యూరీ కానీ అవసరం లేదు ఒక టీంకి. ఎప్పుడు, ఎందుకు అవసరం లేదు చెప్పండి చిల్డ్రన్. ఒక టీము ఎప్పుడైనా మంచిగా ఆడినప్పుడు దానికి ఎంపైర్ కానీ జడ్జ్, న్యాయ నిర్ణేత కానీ అవసరం లేదు. ఎప్పుడైతే ఆ టీం మంచిగా ఆడుతుందో, శక్తివంచన లేకుండా ఆడుతుందో దానికి ఎంపైర్ అవసరం లేదు, జడ్జ్ అవసరం లేదు. సో ఇదే ఆన్సర్ని మనం రాసిద్దాం. వెన్ టీమ్ పర్ఫార్మ్స్ గుడ్ ఇట్ డజంట్ నీడ్ ఏ జడ్జ్ ఆర్ ఏ జ్యూరీ. ఒక టీము పర్ఫార్మ్స్ గుడ్, చాలా మంచిగా ఆడినప్పుడు ఇట్ డజంట్ నీడ్ ఏ జడ్జ్ ఆర్ ఏ జ్యూరీ, న్యాయ నిర్ణేత కానీ ఎంపైర్ కానీ అవసరం లేదు. ఎప్పుడు పర్ఫార్మ్స్ గుడ్, వెన్ ఇట్ పర్ఫార్మ్స్ గుడ్, మంచిగా ఆడినప్పుడు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ లెగసీ ఈజ్ ద పోయెట్ టాకింగ్ అబౌట్. ఏ లెగసీ గురించి మాట్లాడుతున్నాడు? లెగసీ అంటే వారసత్వం అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. ఎటువంటి వారసత్వం గురించి ఇక్కడ పోయెట్ మాట్లాడుతూ ఉన్నాడు? ఎస్, ఎటువంటి వారసత్వం అంటే వాళ్ళ టీము వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా గెలుస్తూ వస్తూనే ఉంది. అంటే గెలుపును వారసత్వంగా కలిగినటువంటి ఆ టీం గురించి, ఆ లెగసీ, ఆ వారసత్వాన్ని గురించి మాట్లాడుతుంది. గెలుపును వారసత్వంగా మలుచుకుంది ఆ టీం, అంటే ఎప్పుడు కూడా గెలుస్తూనే వస్తూ ఉంది. సో ఆ విన్నింగ్ ట్రాక్ రికార్డ్ గురించి ఇక్కడ పోయెట్ మాట్లాడుతూ ఉంది. విన్నింగ్ ట్రాక్ రికార్డ్ అంటే
విజయవంతమైనటువంటి తమ ఆటల్ని గురించి. గెలుపును వారసత్వంగా కలిగినటువంటి తమ జట్టు గురించి ఇక్కడ పోయిట్ మాట్లాడుతుంది. ఎటువంటి వారసత్వము? ఎస్, గెలుపును వారసత్వంగా కలిగినటువంటి, అంటే వాళ్ళ గెలుపు క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇదే ఆన్సర్ రాసిద్దాం. ద పోయట్ ఈజ్ టాకింగ్ అబౌట్ దేర్ టీమ్ విన్నింగ్ ట్రాక్ రికార్డ్. విన్నింగ్ ట్రాక్ రికార్డ్ అంటే ఏం లేదు, తమ గెలుపు వారసత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ వన్. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది, అదేంటంటే ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటి మీనింగ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిల్డ్రన్. ఫస్ట్ వన్ ప్రీ. ప్రీ అంటే ఏంటి? బిఫోర్ అంటే ముందు అని అర్థం. నెక్స్ట్ ఓవర్. ఓవర్ అంటే టూ మచ్ చేయడం, అరే నువ్వు ఓవర్ చేస్తున్నావు అంటాం, అంటే ఎక్కువ చేయడం. మిస్. మిస్ అంటే రాంగ్ ఆర్ ఇన్కరెక్ట్, తప్పు అని అర్థం. నెక్స్ట్ ఇంటర్. ఇంటర్ అంటే బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం. నెక్స్ట్ డిస్. డిస్ అంటే అపోజిట్. అపోజిట్ అంటే వ్యతిరేకం. కో. విత్ ఆర్ టుగెదర్ అంటే కలిసి, తో అని అర్థం. రీ అంటే అగైన్ అంటే మళ్ళీ. అండర్. నాట్ ఎనఫ్ అంటే చాలనంత. చాలినంత కాదు, చాలనంత. అండర్ అంటే చాలనంత, అంటే నాట్ ఎనఫ్ అంటే సరిపోకపోవడం, అంటే తక్కువ పడడం. అండర్ అంటే నాట్ ఎనఫ్, చాలకుండా ఉండడం, కొద్దిగా అని కూడా అర్థం వస్తుంది.